ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు కదా, ఇప్పుడు ఆంధ్ర ఏ విధంగా డెవలప్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? చాలా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ 5 ఇయర్స్లో బిగినింగ్ అవుతుంది. ఇంకొక 5 ఇయర్స్ ఉంటే మొత్తం డెవలప్మెంట్ అవుతుంది. మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏమైనా మళ్ళీ అదే ప్రాబ్లం అవుతుంది. ప్రస్తుతానికి మాత్రం చంద్రబాబు నాయుడు ద మోస్ట్ లక్కీయెస్ట్ పొలిటీషియన్ ఇప్పుడున్న ఎలక్షన్స్ తర్వాత. అందుకని ఆయనకున్న పవర్, ఆయనకి ఇప్పుడు మొన్న జగన్ కూడా అంటుంది కదా, పవర్ఫుల్ కూటమి వచ్చింది, సెంటర్లో శాసించే దగ్గర. ఎగ్జాక్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు సెంటర్లో శాసించే ప్లేస్కి వచ్చిండు. కాబట్టి ఆంధ్రాకి ఫండ్స్ అయితే డెఫినెట్ బాగా వస్తాయి. ఇక పబ్లిక్ అడుగుతారు స్పెషల్ స్టేటస్ గురించి, బట్ అది చెప్పలేము. దాని గురించి బీహార్ కూడా అడుగుతారు కాబట్టి దాని గురించి మాట్లాడలేము అసలు. బట్ ఆంధ్రప్రదేశ్ మాత్రం డెవలప్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో టీడీపీ పుంజుకుంటుంది అనుకుంటారు? అది అయిపోయిందండి, అది వేస్ట్. అలాంటి పని చేయడం కూడా ఆయనకి తగ్గదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్ చేయాలనుకున్న మనిషికి మళ్ళీ తెలంగాణ అనేది నాట్ అడ్వైజబుల్. అంటే ఇక్కడ పార్టీ ఉంది కదా ఆల్రెడీ, అంటే డెవలప్ చేయాలనుకుంటారా? పార్టీ ఉంటే ఏమైందండి, పార్టీ ఉంది, ఎంతమంది ఉన్నారు పార్టీలో? ఇన్ని రోజులు చూస్తాను, అది ఎవరు లేరు అక్కడ, ఏదో చేస్తారు అప్పుడప్పుడు బోర్డులు పెట్టి ఏదో చేస్తూ ఉంటారు తప్పితే ఇంకా దాంట్లో అది వేస్ట్. అది అలా ఆలోచించడం కూడా తక్కువ. ఒకవేళ లోకేష్ గారు ఇక్కడికి వచ్చి పార్టీని బలోపేతం చేయాలని అనుకుంటే దానిపైన మీ అభిప్రాయం? చెప్పాను కదా, సూసైడల్ అది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎన్నో వాగ్దానాలు అక్కడ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి, అవన్నీ కాదని చెప్పేసి మళ్ళీ తెలంగాణ ఏమో ఉద్ధరిద్దాం అనుకోవడం మాత్రం అది బెస్ట్. అంటే గురు శిష్యులు కదండి రేవంత్ రెడ్డి గారు. అన్నప్పుడు ఇప్పుడు గురు శిష్యులైనా కానీ శిష్యుడు కూడా గురు ఈక్వల్ ఉండాలని, అంతకన్నా ఎక్కువ ఉండాలనుకుంటాడు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చినాక నేను వచ్చి మీరు రండి సార్ అని చెప్పి అన్నాడు కదా, అది ఛాన్సే లేదు. రేవంత్ రెడ్డి కూడా యంగ్, ఆయన కూడా అంబిషియస్. ఆయన ఆల్రెడీ 10 ఏళ్ళు ఉంటా అని చెప్తున్నాడు, ఇప్పుడు ఇంకా 1 ఇయర్ కూడా కాలేదు. సో అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళ వరకు అక్కడ ఉండడమే బెటర్ కదా. అట్లా అంటే అంతనేది. ఇప్పుడు ఆంధ్రాలో జరిగిన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సీఎం అయ్యారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవతల సీఎం, ఇక్కడ వచ్చేసి రేవంత్ రెడ్డి గారు సీఎం, ఇద్దరు గురు శిష్యులు. వీళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది, మంచిగా ఇద్దరు ఫ్రెండ్లీగా వర్క్ చేసుకుంటే బాగానే ఉంటుంది. సో ఇప్పుడు వరకు టీడీపీ ఇప్పుడు మంచిగానే వన్ అయింది. సో ఫ్రెండ్లీగా ఉంటేనే బెటర్. ఒకవేళ టీడీపీ తెలంగాణలో పుంజుకుంటుంది అనుకుంటున్నారు? కొంచెం మీన్స్ ఇక్కడ కూడా వస్తుంది అని టీడీపీ. యా డెఫినెట్లీ వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రీవియస్గా ఐటీ సెక్టర్లో బాగా చేశారు కదా ఫస్ట్ బిగినింగ్లో. సో అందుకని టీడీపీగా ట్రై చేస్తే బెటరే. ఇట్స్ గ్రేట్ లీడర్. యా అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలా, లోకేష్ గారు ఉండాలా తెలంగాణలో పార్టీ పెడితే? మళ్ళీ అంటే ఐ మీన్ పార్టీ పెడితే అని కాదు, ఒకవేళ మళ్ళీ గట్టిగా ఫామ్ చేయాలనుకుంటే నాయుడు ఉండే వరకు నాయుడు గారే ఉండాలి. ఆఫ్టర్ రిటైర్డ్ అయిన తర్వాత లోకేష్ గారు ట్రై చేయొచ్చు. లోకేష్ గారు కూడా బాగానే ఉంటారు, బెస్ట్ పర్సన్. 5 ఏళ్ళు కష్టపడినా మళ్ళా ఆంధ్ర రాష్ట్రానికి, దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు ప్రజలకి మంచి జరుగుతుందని సెంటర్లో అతను చేసే కీ రోల్ పెద్ద మార్పు తీసుకొస్తుందని, తెలంగాణ ఆంధ్రాలు తెలుగు ప్రజల యొక్క ప్రాముఖ్యత ఢిల్లీ ఏరియాలో మహోన్నతంగా మళ్ళా బ్యాక్ రోజులు వచ్చాయని చెప్పి సంతోషిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారు పట్ల కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరు గురు శిష్యులు కదా, మరి వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పాలన? చాలా చక్కగా ఉంటుంది. ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవడం కాదు కానీ ఒకరికొకళ్ళు సహాయం చేసుకోవడంలో కానీ చాలా ముందుంటారు. ఇది తెలుగు ప్రజలకి మంచి సుదినంగా భావిస్తూ తెలుగు వాక్కు ఢిల్లీలో నిలబడడానికి వీళ్ళిద్దరు స్నేహం కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తుంది. తెలంగాణలో ఒకవేళ మళ్ళీ టీడీపీ పుంజుకుంటుంది అనుకుంటారా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టేట్ సెపరేట్ అయింది కాబట్టి ఇక్కడ తెలుగుదేశం గురించి కంటే కూడా అక్కడ ఆయన ఆ ప్రాంతం గురించి, ఇక్కడ ఈ ప్రాంతం గురించి కలిసి చేస్తే ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్లస్ హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ అందరూ కూడా అతనికి రుణపడి ఉంటారని, అంతేకాకుండా ఫర్దర్గా కూడా ఈ పార్టీల క్లాషెస్ రాకుండా 2 రాష్ట్రాలు సర్వముఖాభివృద్ధి అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి కొందరు ఎలా అనుకుంటున్నారంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అప్పుడు ఉన్న జగన్ మాజీ సీఎం ఉన్నారు కదా, వారి మీద ఇప్పుడు కక్ష సాధింపులు జరుగుతాయి, ఈయన గెలిచారు కాబట్టి ఇదే జరుగుతుంది, డెవలప్ అవ్వదు ఆంధ్ర అన్నట్టు కొందరు అనుకుంటారు. దీనిపైన మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితాన్ని ఒకసారి పరిశీలించినట్టయితే
ఏనాడు ఆయన కక్ష సాధింపు గురించి ఆలోచించలేదు. అట్లా కక్ష సాధించు గురించి ఆలోచించుంటే ఆ రోజు జగన్ పాదయాత్రే జరగదు. సో అతనే సపోర్ట్ చేసి ప్రజాస్వామ్యంలో అపోజిషన్ ఎంతదో ప్రతిపక్షం, అధికార పార్టీ ఎంతో ప్రతిపక్షం కూడా అంతే అనే భావంతో ఉన్న నేషనల్ వైజ్ ఉన్న అతిపెద్ద సీనియర్ నాయకుల్లో ఈయన ఒక ఆయనకు అటువంటి కక్ష సాధింపు అనేది అతని హిస్టరీ పరిశీలిస్తే ఎక్కడ కనపడదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాని ఏ విధంగా డెవలప్ చేస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు ఉన్న ఆయన ప్రాముఖ్యతను బట్టి మంచి మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్స్ 3-4 తీసుకుని, అలాగే అతని మీద ఆధారపడిన బీజేపీ మీద ప్రెజర్ పెట్టి ఆ రాష్ట్రం ఏదైతే వెనకబడిపోయిందో అవన్నీ సాధిస్తారని, విభజన చట్టంలో ఏమేమి చూపించారో అవన్నీ సాధిస్తారని, పోలవరం, అమరావతి ప్లస్ ముఖ్యమైన ఇండస్ట్రీస్ ఈ గ్రోత్ గురించి శ్రమిస్తారని ఆంధ్రప్రదేశ్లో అదృష్టంగా భావిస్తూ